ఈనాడు 2 చెక్కలు పీక్కోలేనటువంటి వాడు అని అపహాస్యం చేస్తున్నటువంటి వ్యక్తులు, తర్వాత ఎక్కడ పుట్టాడో, ఎవరికి పుట్టాడో అని కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలా 2 చెక్కలు 3 మేకులు పీక్కోలేనటువంటి వాడు దేవుడు ఎలా అవుతాడు? అతడు ఉన్నటువంటి దేశంలో 12% కూడా నమ్ముకోలేనటువంటి పరిస్థితి. ఆయనను మనం దేవునిగా ఎందుకు గుర్తించాలి? ఈనాడు సైనికులు చనిపోయారు భారతదేశంలో ఎంతోమంది. వాళ్ళను మనం గౌరవించుకోవాలి, కానీ అక్కడెక్కడనో అదేదో దేశంలో చనిపోయిన ఆయనను మనము మన కొరకే చనిపోయాడని అనుకోవడం ఎందుకు అంటూ కూడా అపహాస్యం చేస్తున్న పరిస్థితి. అపహాస్యం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు అసలు ఇలాగా యేసుక్రీస్తునాథుడు చేసిన శిలువ యజ్ఞాన్ని అపహసిస్తున్న వాళ్ళు కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. వేదాలను గూర్చిన కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఈ లోకంలో కూడా ఒక నేరం చేసిన వాడు ఏదైనా జరిమానా కట్టాల్సి వస్తే అతని పక్షంగా ఇంకొకడు పోయి అతని ప్రతినిధిగా డబ్బులు చెల్లిస్తే ఇతను వదిలేస్తారు కదా. చట్టం ఇప్పటికీ వదిలేస్తోంది కదా. కాబట్టి పేయింగ్ ద పెనాల్టీ ఆఫ్ హ్యూమన్ సిన్, ఆ పెనాల్టీని మన ప్రతినిధిగా ఆయన చెల్లించాడు. ప్రాతినిధ్య మరణము అనే కాన్సెప్టు చూడకుండా వాళ్ళ మనోనేత్రాలు గుడ్డివైపోయినాయి. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ఆయన ఆ మరణాన్ని తప్పించుకోలేని వాడు, శిలువ మరణాన్ని, ఆ అవమానాన్ని తప్పించుకోలేని వాడు దేవుడు ఎలాగయ్యాడు అని అంటున్నారు. మరి వేదాలలో ప్రజాపతి ఆయన యజ్ఞం అవుతాడు, యజ్ఞం అయ్యాడు అనే సంగతి వేదాల్లో చాలా చోట్ల రాయబడి ఉంది. దాని విషయం మరి మనం చూద్దాము. ఇదేంటి సార్? శుక్ల యజుర్వేదం. ఇది శుక్ల యజుర్వేదం ఇది. ఓకే, వీరైతే దాన్ని ఓకే సార్, మీరు రిఫరెన్స్ చెప్పండి సార్, డిస్ప్లే చేస్తారు. 31వ అధ్యాయము. ఓకే, ఆ 31వ అధ్యాయములోని 14, 15 వచ్చిన మంత్రాలు నేను చదువుతున్నాను. 14 పురుష రూప హవిచే దేవతలు యజ్ఞము చేసినప్పుడు వసంతము ఈ యజ్ఞపు ఘృతము, గ్రీష్మము సమిధ శరత్తు హవి అయినవి. పురుష రూప హవి అన్నారు. హవిస్సు అంటే యజ్ఞం, యజ్ఞద్రవ్యం. ఆ యజ్ఞద్రవ్యము పురుషుని రూపంలో ఉన్నదట. పురుష రూప హవి అన్నాడు. ఆ కింద 15వ మంత్రంలో దేవతలు యజ్ఞమును విస్తరింపజేసినప్పుడు ప్రజాపతి పురుషునే ఆలంభ్య పశువుగా బంధించినప్పుడు, ప్రజాపతి పురుషుణ్ణి దేవతలు బంధించినారట. మరి అట్లా బంధకాలు తెంపుకోలేనోడు ప్రజాపతి ఎట్లా అయినాడని ఎందుకు అడగలేదు? ప్రజాపతి పురుషునే దేవతలు ఆలంభ్య పశువుగా బంధించినప్పుడు అప్పుడు సప్తాస్యాసన్ పరిధయ 7 పరిధులైనవి, 21 సంహితలైనవి. 16 దేవతలు యజ్ఞముననే యజ్ఞ పురుషుని యజించినారు. యజించినారంటే యజ్ఞం చేశారు. దేవతలు యజ్ఞములో యజ్ఞ పురుషుని యజించినారు. యజ్ఞ పురుషుణ్ణి దేవతలు బలి చేశారు అనే విషయం చెప్తూ ఉన్నాడు. మరి అంతకంటే ఏం కావాలా? ఇంకొక మాట 23వ అధ్యాయం 23వ అధ్యాయం శుక్ల యజుర్వేదం 17వ మంత్రాన్ని శ్రీమాన్ దాశరథి రంగాచార్యుల వారు అక్షరవాచస్పతి వారు అనువదించినారు. 17వ మంత్రం ఇవన్నీ కూడా ఆయన అనువాదమే, చతుర్వేద సంహిత.
పూర్వము అగ్నియే పశువై ఉండెను. దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు. అంటే మనం మేకని, గొర్రెని, మేక పొట్టేలు, ఎద్దుని వధించి, గోవుని వధించి యజ్ఞం చేసినట్టు పూర్వము అగ్నిదేవుడు ఒక పశువై ఉండెను. అగ్ని పశువుతో వారు యజ్ఞం చేశారు. వాయువు కూడా పశువై ఉండెను. ఆ వాయు పశువుతోనే దేవతలు యజ్ఞము చేసినారు అన్నాడు. కింద సూర్యుడు పశువై ఉండి, ఇదంతా 17వ మంత్రమే. సూర్యుడు పశువై ఉండెను. దేవతలు సూర్య పశువుతోనే యజ్ఞము చేసినారు. సూర్యుడు ద్యులోకమును జయించినాడు, అంతరిక్షమునకు అధిపతి అయినాడు. అశ్వమ, యజ్ఞమున వధించబడిన నీదే ద్యులోకమగును. ద్యులోకం అంటే దేవలోకం. నువ్వు స్వర్గలోక అధిపతి అయిపోతావు. స్వర్గలోకమే నీ సొంతం అయిపోతుంది. ఎవరి సొంతం? యజ్ఞమున వధించబడిన అశ్వానికే సొంతం అయిపోతుందట. వీళ్ళు పట్టుకొని దాన్ని బలిస్తుంటే తప్పించుకోలేని పనికిమాలిన జంతువు స్వర్గలోకాధిపతి ఎలాగవుతుంది అని ఎందుకు అడగలేదు మరి? అంటే వీళ్లకు అసలు తలకాయ లేదు, లాజిక్ లేదు. మనసు నిండా ద్వేషము నింపుకున్నప్పుడు తర్కము పనిచేయదు. మనిషికి లాజిక్ పనిచేయాలంటే ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తో ఒక నెగటివ్ ఫీలింగ్స్ను స్థిరపరచుకొని ద్వేషించి వాళ్ళది కాదు అని చెప్పాలి, కాదు అని నిరూపించాలనే కరడు కట్టిన ద్వేషంతో వాడు ఆలోచిస్తే సత్యాన్ని చూడలేడు. అక్కడ పైన అంటాడు, ఇప్పుడు మరణం, ఆయన మరణం ఒక అవమానం అంటున్నారు కదా. 16వ మంత్రంలో ఏమనుందంటే 23వ అధ్యాయం 16లో, అశ్వమ, మేము నిన్ను వధించుట నీకు మరణము కాదు, నష్టము కాదు. ఎందుకంటే యజ్ఞములో మరణించుట అవమానం కాదు, నష్టం కాదు. వేదము చెబుతున్నది. ఇది శుక్ల యజుర్వేద సంహిత. నీవు దేవయాన మార్గమున దేవతలను చేరుకుందువు, అచ్చట పుణ్యవంతులుందురు. గనుక ఇన్ని విధాలుగా మరి ప్రజాపతి అనేవాడు యజ్ఞమైనాడు. వేదాల నిండా ఉన్నటువంటి సందేశం అది. నేను రాసినటువంటి హైందవ క్రైస్తవం పెద్ద పరిశోధనాత్మక గ్రంథము ఇది. ముందు తెలుగులో రాయబడింది, ఇప్పుడు హిందీలో కూడా తర్జుమా చేయబడి దీన్ని అందరికీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చాము. కన్నడ భాష, తమిళ్లో కూడా ఇది వస్తూ ఉంది. దీన్ని చదవాల. చదివి నేను లేవదీసిన ప్రతి పాయింట్కు సమాధానం చెప్పాలి వాళ్ళు. ఇందులో యజ్ఞ పశువు అనేది 32వ పేజీలో ఉంది. నేను చదువుతాను, చూడండి. ఇప్పుడు హైందవ క్రైస్తవంలో, ఎందుకంటే ఎవరికి వాళ్ళకు ఇది అందుబాటులో ఉన్న పుస్తకమే, కావాలంటే కొనుక్కోవచ్చు, చదువుకోవచ్చు. ఇది ఇందులో యజ్ఞ పశువు అనే దీంట్లో ఈ అధ్యాయంలో శుక్ల యజుర్వేదం 23వ అధ్యాయం 17వ మంత్రాన్ని నేను ఎత్తి చెప్పి రాశానన్నమాట. మరి అగ్ని పశువు ఏంటి, సూర్య పశువు ఏంటి? అగ్ని పశువు, సూర్య పశువు, వాయు పశువు, వాళ్ళతో సృష్టికి పూర్వమే యజ్ఞము జరగడం ఏమిటి? దీని గురించి ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ఎంతసేపటికి జీవాత్మ, పరమాత్మ, పునర్జన్మ, కర్మ ఫలం అనుభవించాలని ఇది మాట్లాడుతుంటారు. కానీ ఈ పురుష రూప హవి 15వ మంత్రంలో, ఇంకోటి ఋగ్వేదము 10వ మండలం 90వ సూక్తంలోని మాటలు, తొలుత జన్మించిన వాడు ఒకడు ఉన్నాడు, ఇతడే సర్వాత్మక పురుషుడు, ఇతడు యజ్ఞ పశురూపం దాల్చి బలి అయినాడు. చూసారా? ఇది ఋగ్వేదంలో 10వ మండలము 90వ సూక్తము 15వ మంత్రం. కనుక ఈ పురుష రూప యజ్ఞ పశువును, ఈ పురుష రూప పశువును 15వ మంత్రంలో వీళ్ళు ఆర్య ఋషులు దర్శించి వేదాల్లో రాశారు. మరి అలాంటప్పుడు
ఈ మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎట్లా అయ్యాడని అంటున్నారు కదా. మరి వీళ్ళు బంధించినప్పుడు, దేవతలు వచ్చి బంధించి అతన్ని బలి చేసినప్పుడు, అతని చేతనే యజ్ఞము చేసినప్పుడు, మరి అతను తప్పించుకోలేకపోయాడు, అతను ఎట్లా ప్రజాపతి అయ్యాడు అని ఆలోచించద్దా? కళ్ళు మూసుకొని వేదాలు చదువుతారు వీళ్ళు. అసలు అది మాకు కిట్టదు ఆలోచన. పాపం ఎవడు చేస్తే వాడే చావాలి, వాడే శిక్ష అనుభవించాలి, ఇంకోటి పొందడం ఏంటి అనే దగ్గర వీళ్ళు లాకప్ అయిపోయారు. ప్రాతినిధ్య మరణము, అది వైకేరియస్ డెత్ అంటారు. అది దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే నీ పాపానికి నీవే గనక శిక్ష అనుభవిస్తే నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు, ఇక బయటకు వచ్చేది ఉండదు. ఎవరి పాపానికి వాళ్ళే శిక్ష అనుభవించాలంటే అగ్నిగుండంలోకి వెళ్తారు, ఇక మళ్ళీ వచ్చేది ఉండదు. కనుక వాడు వెళ్ళనక్కర లేకుండానే అతని పాప రుణాన్ని తీర్చడానికి ప్రాతినిధ్య మరణం విరాట్ పురుషుడు పొందాడు. యేసుప్రభు అంత ఘోరంగా చంపేశారు. ఆయన ఏం తప్పు చేశాడంటే, ఇప్పుడు మరి ప్రజాపతిని అంత ఘోరంగా యజ్ఞం చేశాడు, ఆయన ఏం తప్పు చేశాడు అని ఆలోచించాలి కదా. సూర్య పశువును, వాయు పశువును, అగ్ని పశువును సృష్టికి పూర్వమే యజ్ఞం చేశాడు, ఆయన ఏం తప్పు చేశాడు అని. తప్పు చేస్తే యజ్ఞం చెయ్యరు, తప్పులు చేసిన వేరే వాళ్లను పాప ఫలితము నుండి రక్షించడానికి యజ్ఞం చేస్తారు. ఇది పాయింట్. ఓకే, తప్పు చేసిన వాడిని చంపడం అది యజ్ఞం కాదు. మొదటి పాయింట్. ఇతరులు ఎవరో తప్పు చేస్తే వాళ్ళ బదులుగా పెనాల్టీ కట్టడానికి ఈ యజ్ఞ పశువును బలి చేస్తారు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆ యజ్ఞానికి ఆ వ్యక్తి అప్పగించుకోవడం అతని బలహీనత కాదు, అది అతనికి మరణము కాదు, అది అతనికి నష్టము కాదని శుక్ల యజుర్వేదం చెప్పింది. నష్టం కాదది. ఎందుకంటే అతడు చేసేది ఒక పుణ్యకార్యం. తన ప్రాణాన్ని బలిగా అర్పించడం ద్వారా ఇతరులను నరకం నుండి రక్షిస్తున్నాడు. ఆయనే మన ప్రభువుని యేసుక్రీస్తు. మరి పీక్కోలేనోడు దేవుడు ఎట్లా అయ్యాడు అని అంటే మనం ఎదురు మాట్లాడి ప్రశ్నించవచ్చు, కానీ అది నా పంధ అది కాదు. ఇంకొకళ్ళని కించపరిచి మాట్లాడడం ఎప్పుడు కూడా రంజితోఫీర్ పద్ధతి కాదు. నేను అనాలంటే అనొచ్చు. బోయవాడు కొట్టిన బాణానికి ప్రాణం అర్పించిన వాడు, ఆయన విశ్వరూపాన్ని ప్రదర్శించినటువంటి విరాట్ పురుషుడు ఎలాగవుతాడు? విశ్వరూపాన్నే ప్రదర్శించిన వాడు, సకల బ్రహ్మాండాన్ని తన నోట్లోనే యశోదకు చూపినవాడు ఒక్క బాణానికి ఎట్లా చచ్చాడు? ఒక బాణాన్ని పీక్కొని ఏసయ్య కన్నా 3 మేకులు, నీకైతే ఒకటే బాణం కదా. అది గుండెల్లో కాదు, ఎక్కడ కాదు, కడుపులో కాదు, బొటన వేలు కొట్టుకుంది. ఎలాగ? ఇప్పుడు బొటన వేలు కొడితే నీకు కొడితేనే నువ్వు చచ్చిపోవు. బొటన వేలు అంటే గాయం అవుతుంది కానీ చచ్చిపోగా. మరి అలా ప్రశ్నించవచ్చు, కానీ మేము ప్రశ్నించాం. దాంట్లో కూడా ఏదైనా అంతరార్థం ఉంటుంది, ప్రతీకాత్మకంగా సాదృశ్య రూపకంగా ఏదైనా ఉంటుంది. నేను అనుకుంటాను దేహమంతటిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నరము, నాడి ఆ బొటన వేలులో ఉంటుంది గనక అక్కడ కొడితే ప్రాణాపాయము, ప్రాణం పోయేటప్పుడు ఆ బొటన వేలులో ఉన్న ఆ జీవనాడే స్పందించి ప్రాణాన్ని వదిలేస్తుంది అనే ఒక శాస్త్రీయమైనది ఏదైనా ఉండొచ్చు అనేది అంత గౌరవంగా నేను ఆలోచిస్తా, తృణీకరించను. వాడిన దేవుడు బొట్టన వేలు కొడితే చచ్చిపోయాడు అని అలాగే అంత నీచత్వం మా పెద్దలు నేర్పలే. బొంగమూరు దేవదాసయ్య గారు మాకు నేర్పించారు ఏంటంటే, ఏ వ్యక్తిని కానీ, ఏ మతమును కానీ, ఏ డినామినేషన్ కానీ దూషించరాదు, ద్వేషించరాదు. కాబట్టి మనకు అటువంటి ఎన్నో కనబడ్డా సరే దానికి ఒక ఉదాత్తమైన భావం చెప్పుకుంటాం. అన్యమతాల్లో వాళ్ళకు కూడా, అన్యమతాల్లో కథలకు కూడా వాళ్ళేమో 3 మేకులు పీకోవడం ఏంటరా బుద్ధిహీనుడా, నేను అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం పెట్టడానికే వచ్చానని చెప్పిన ఆ మహానుభావుడు, ప్రాణం ఇవ్వడానికి వచ్చాను అన్నవాడు మేకులు ఎందుకు పీక్కుంటాడు? స్వయం ఖండన కాదు. ప్రాణం పెట్టడానికే వచ్చానని తీర ప్రాణం ఇచ్చే యజ్ఞ వేదిక మీద
ఏంటి నన్ను కట్టేశారు, తీయండి మేకులు తీయండి, నువ్వు వచ్చేయడము. అప్పుడు మరి వేద ప్రవచనం ఎలా నెరవేరుతుంది? నెరవేరు. మీ దశావతారంలో ఎవడు కూడా ఈ వేద ప్రవచనం నెరవేర్చలేదు, యజ్ఞ పశువు కాలేదు. ప్రజాపతి యజ్ఞ పశువు అయినాడని వేదం ఘోషిస్తున్నది, మేము మంత్రాలు ఎత్తి చూపిస్తున్నాం. అయినా కూడా బుద్ధిహీనంగా అలా బలైన వాడు ఎలా దేవుడు అవుతాడంటే, మరి ప్రజాపతి ఎలా దేవుడు అవుతాడు? ఈ తానే యజ్ఞమైనాడని వేదం చెప్తుంది కదా. వానికి తలకాయలో వానికి మెదడుందా, లేకపోతే ఏమైనా ఆవు పేడుందా, పంది పేడుందా? మరి కాబట్టి ఇలాంటి బుద్ధిహీనులు వాళ్ళు ద్వేషంతో నింపబడి అన్యాయంగా యేసుప్రభుని అపహాస్య చేస్తున్నారు. యేసుప్రభు వారిని, ఆయన కార్చిన శిలువ రక్తాన్ని, చేసిన యజ్ఞాన్ని అపహాస్యం చేస్తూ, అపహసిస్తూ, అవహేళన చేస్తున్న వీళ్ళకి ఏంటంటే ఒకటే సామెత వర్తిస్తుంది: వినాశకాలే విపరీత బుద్ధి. పోయే కాలం వచ్చినప్పుడు ఇట్లాంటి పెడబుద్ధులే పుడతాయి. కళ్ళ ముందున్న వేద సత్యాన్ని, వేద మంత్రాలను పట్టించుకోకుండా యేసు చనిపోయి లేచిన వాడిని అవహేళన చేయడం, ఇది విపరీత బుద్ధి. పోయే కాలం వచ్చింది కనుక అలా మాట్లాడుతున్నారు. ఇంకెంతసేపు అక్కడ మధ్యప్రాచ్యంలోనేమో అరబ్ ఇజ్రాయెల్ వార్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ వరదలు ఒకటి కనబడుతూ ఉన్నాయి, కరువులు, భూకంపాలు, యేసుప్రభు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఇలా రోజులు గడిచే కొద్దీ ఆఖరికి వీళ్ళు ఆయుష్కాలం అయిపోతుంది. ఇక్కడ కన్ను మూస్తారు, అగ్నిగుండంలో కళ్ళు తెరుస్తారు. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి సత్యం. అక్కడ పోయి కూడా అగ్నిగుండంలో కూడా సత్యం తెలుసుకుంటారో లేదు. అక్కడికి వెళ్ళి కూడా ఇది కృతయుగములోని అగ్ని లేకపోతే ఇది త్రేతాయుగపు నరకమా అని అక్కడ పరిశోధన చేస్తారేమో. బుద్ధిహీనులు. పోతే పోని, నరకానికి పోతే పోని, అందులోకి వెళ్ళొద్దురా నువ్వు అని మేము సువార్త చెప్తున్నాం. వినకపోతే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. ఓకే, ఓకే సార్.